హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, శంకు పూలు ఎంత పెద్ద పెద్దవిగా ఎంత బాగా వచ్చాయో. యాక్చువల్గా వర్షం కొంచెం పడిందంటే చాలండి, శంకు పూలకు ఎక్కడ లేని బలం వస్తుంది. చిన్న చిన్నగా మొన్న కురిసిన వర్షాలకు మొక్క భలే ఎగురొచ్చిందండి. అప్పటి వరకు కొంచెం ముడత ముడతగా కొంచెం వల్లినట్టుగా ఉన్న మొక్క 2-3 వర్షాలకు కొత్త కొత్త చిగుళ్ళతో ఇంత బాగా అయితే ఫ్లవర్స్ వస్తున్నాయండి. శంకు పువ్వులు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లో ఈ శంకుపూల మొక్కనైతే ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే అండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఉపయోగాలు తెలుస్తాయి. నేను ఆల్రెడీ వీటి యూజెస్ ఏంది, ఇవి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంది అనేది ఒక వీడియో క్లియర్గా చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శంకు పూలు ఇంత బాగా పూయడానికి మనం మేజర్గా ఒక 4-5 టిప్స్ ఫాలో అయితే చాలండి. ఎంత బాగా అంటే అంత బాగా పూస్తాయి. అయితే ఇక్కడ ఒక శంకు పూల వనమే ఉండింది. అన్ని పువ్వులు పూస్తాయండి. బుట్టడు బుట్టడు పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి. ఇందులో సింగిల్ పెటల్, పర్పుల్, డబుల్ పెటల్, పర్పుల్, వైట్ పెటల్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అన్నీ మిక్స్డ్ అయి ఉన్నాయండి. ఇక కొంచెం వర్షం పడింది, బీభత్సంగా తగ్గేదేలే అన్నట్టుగా వస్తున్నాయండి పువ్వులు. వీటిని చూస్తుంటే ఎక్కలేని సంతోషం అయితే అవుతుంది. మేజర్గా మనము ఈ శంకు పూలకు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటంటే, మనం ఏమన్నా పువ్వులు తెంపుకోకుండా ఉంటే కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి కదండి. ఆ కాయలను మనం ఎప్పటికప్పుడు తెంపుకోవాలి. లేదు అవి తెంపడం వీలు కాకపోతే ఇట్లా పూసిన పువ్వులు మనము రెగ్యులర్గా తెంపలేకోకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ డే అన్నా కానీ మనము ఈ పూసిన పువ్వులను ఉంచొద్దండి మొక్కకి. అవి కాయల్లాగా కన్వర్ట్ అయినాయంటే ఆ మొక్క యొక్క బలం అంతా అవే తీసుకుంటాయి. ఆ కాయలు బలంగా కావడానికి మొక్క బలం అంతా తీసుకుంటాయండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ విధంగా నేనైతే పూసిన పువ్వులన్నీ తెంపేసి ఆ మొక్క మొదట్లోనే బలం కింద వేస్తాను. అప్పుడు అదే మళ్ళా కంపోస్ట్ లాగా మారి మొక్కలకు మళ్ళీ అదే బలాన్ని ఇస్తుంది. ఇంకొక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ఈ శంకుపూల మొక్కని ఎప్పటికప్పుడే ట్రిమ్ చేసుకోవాలండి. కొంచెం వర్షాలు ఇప్పుడు ఇంకా జూన్, జూలై స్టార్ట్ అవుతుందంటే వర్షాలు పడతాయి కదా. ఇప్పటికైనా మీ ఇంట్లో శంకుపూల మొక్క పూయకోకుండా అట్లా ఉంటే మంచిగా ప్రూన్ చేసుకోండి. వర్షాలకు మంచిగా ఎగురొస్తుందండి. దాని చుట్టూ కొంచెం ఆవు పేడ కానీ, కొంచెం డిఏపి కానీ, కొంచెము వర్మీ కంపోస్ట్ ఏదన్నా ఉంటే మన కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కానీ, ఈ విధంగా మనం కొంచెం మంచి పోషకాలు ఉన్నవి ఎరువులైతే మనం ఇచ్చినట్లయితే ఇక చాలండి. అంతే, ఇంకా దానికి కావాల్సింది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఆకులను ఎల్లో కలర్ అయిన ఆకులను, తర్వాత కాయలను తెంపి వేసుకుంటూ, పూసిన పువ్వులను తెంపి వేసుకుంటూ, ట్రిమ్ చేసుకుంటూ మంచి ఎరువులు ఇచ్చినట్లయితే అంత బాగా పూస్తాయండి శంకు పూలు. మంచిగా బలంగా పూసినట్లయితే ఈ శంకు పువ్వు చిన్నపాటి రోజ్ ఫ్లవర్ అంత ఉంటుందండి. అందరికీ, అన్ని దేవుళ్ళకి ప్రీతిపాత్రమైన ఈ శంకు పూలు ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవాలండి. ఇది పెంచడం పెద్ద కష్టం ఏం కాదు. మనము ఇది క్లైంబర్ ప్లాంట్ కాబట్టి మనం కొంచెం పెద్దగా అవుడుతోనే మనం దానికి సపోర్టింగ్గా ఒక కర్రను పాతుకోవాలండి. దానికి సపోర్ట్ తీసుకుంటూ అది బాగా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఈజీగా పారుతూ ఉంటుంది. నెక్స్ట్ మొక్కను మనము ఒకవేళ మొక్క పువ్వులు పూయడం లేదు, పెరగడం లేదంటే ఫస్ట్ మొక్కను అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని దానికి ఏం లోపం ఉంది, ఎందుకు పూయడం లేదు అనేది ఆలోచించి దానికి తగ్గట్టుగా మనము యాక్షన్ తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా ఆ మొక్క దానికి తగ్గట్టుగా తప్పకుండా రియాక్ట్ అవుతుందండి. ఈ విధంగా నేనైతే ఇన్నిన్ని ఫ్లవర్స్ను తీసుకుంటూ నేనైతే పూజకు వాడతానండి. శంకు పూలని ఎక్కువగా పూజకు వాడతాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక టీ అయితే తీసుకుంటాను నేను, శంకు పూల టీని. కాబట్టి
వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వీలైనంత వరకు ఎండలో కొంచెము ఈ సెమీ షేడ్ బాల్కనీస్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ పెంచుకోండి. దీనివల్ల మంచి ఉపయోగాలున్నాయి గాబట్టి. ఇదండి ఇవాటి వీడియో. మీకు ఎలా అనిపిచ్చింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. ఈ వీడియో నచ్చినా, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.